మనం కొన్ని వారాలుగా సాతాను గురించిన విషయాలను వింటున్నాం. సాతాను విశ్వాసులపై పోరాటం చేస్తాడు. సాతాను దేవుని పిల్లలకు విరోధి, శత్రువై ఉన్నాడు. బహు క్రోధముతో ఉన్నాడు. వారిని మృంగాలని తిరుగుచున్నాడు. కనుక సాతాను దేవుని పిల్లలతో పోరాటం చేస్తాడు. మరి సాతాను ఎలా యుద్ధం చేస్తాడు? అతనుకున్న ఆయుధాలు ఏంటి అని అంటే, ఒకటి లోకాశలు. ఈ లోకాశల ద్వారా శోధించి దేవుని పిల్లలను ఓడించాలని అనుకుంటాడు. అర్థమవుతుందా? లోకాశలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని ఉపయోగించి దేవుని పిల్లలను ఓడించాలి అనుకుంటాడు. అంతే కదా. మరి చాలామంది ఈ బలమైన ఆయుధానికి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండోదిగా శ్రమలు అనగా హింసలు అతని యొక్క రెండో ఆయుధం. శ్రమలకు గురి చేస్తాడు అనగా హింసలకు గురి చేస్తాడు. అలా యుద్ధం చేస్తాడు, చాలామందిని ఓడిస్తాడు. మూడోదిగా దుర్బోధలు. సో సాతాను చేతిలో ఉన్నటువంటి మరొక బలమైన అస్త్రం ఏంటి? దుర్బోధలు. సో దుర్బోధల ద్వారా దేవుని పిల్లలతో యుద్ధం చేస్తాడు. దుర్బోధలు అంటే అబద్ధ బోధలు. వీటి ద్వారా విశ్వాసిని పాడు చేయాలి. తను నమ్మిన విశ్వాసం నుంచి తొలగిపోయేలా చేయాలి. లేదా తాను పొందిన ఆయన కృపను, దేవుని కృపను పోగొట్టుకునేలా చేయాలి. మరలా అతనికి తెలియకుండానే విశ్వాసభ్రష్టుడుగా చెయ్యాలి. దారి తప్పించాలి. అంటే సత్యమైన దారిలో వెళ్తున్న విశ్వాసిని ఒక అబద్ధమైన దారిలోకి అతనికి తెలియకుండానే అతను నడిపించే ప్రయత్నమే దుర్బోధలు అన్నమాట. ఇప్పుడు నేను కిందటి వారం దుర్బోధల గురించి చెప్పాను. ఈ వారం కూడా దాని గురించి చెప్తాను. దుర్బోధలు చాలా రకాలుగా ఉంటాయి, ఒకే రకంలో ఉండవు. అందులో ప్రధానంగా 4 రకాలు. 4 రకాల బోధకులు ఉంటారు. దుర్బోధలు అంటే అందరూ ఒకే స్టైల్ కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ దుర్బోధకుల్లో. అందులో ఒకటి ఏంటంటే, నేను 4 రకాలుగా విడగొట్టాను. అంటే 4 రకాలనే కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. అందులో నాకు బాగా తెలిసినటువంటి 4 రకాలు మీకు చెప్తున్నాను. అందులో ఒకటి ఏంటంటే అబద్ధికులు. ఏంటండి? అబద్ధికులు. రెండోది స్వేచ్ఛాపరులు. స్వేచ్ఛాపరులు యవనస్తులేని వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం నుంచి నోట్స్ రాసుకోండి, లేదంటే నోట్స్ రాసి టైం వేస్ట్ చేయకండి అలా అని. రెండోది ఏంటంటే స్వేచ్ఛాపరులు. మూడోది లోకానుసారులు. నాలుగోది అతివాదులు. రైట్. ఒకటి అబద్ధికులు. అబద్ధికులు అంటే వీరు నేరుగా అబద్ధాలు చెప్తారు. అంటే వాక్యంలో నిజం ఉంటే దానికి వీళ్ళు అబద్ధం చెప్తారు. పండు తినవద్దు, తింటే చచ్చిపోతారు అనేది హితబోధ. పండు తిన్నా పర్వాలేదు, తిన్నా మీరు చావరు అన్నది అబద్ధ బోధ. కనుక అబద్ధం చెప్పేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పండు తింటే చచ్చిపోతారు అని చెప్పింది. కానీ సాతాను ఏం చెప్పింది? పండు తింటే మీరు చావరు. అంటే ఇది పచ్చి నిజం. అంటే పచ్చి నిజం చెప్తారు అన్నమాట, పచ్చి అబద్ధాలు చెప్తారు. దేవుని వాక్యంలో స్పష్టంగా నిజం కనపడుతున్నా దాన్ని మాయ చేసి అది కాదు అని అబద్ధాలు చెప్పేస్తారు. ప్రాథమిక సత్యాల్ని తప్పుగా ప్రకటిస్తారు. ఉదాహరణకి యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అంటారు. అంటే ఆయన మానవుడిగా పుట్టలేదు, ఆయన శరీరం స్పెషల్, అది మానవ శరీరం కాదు, అది మహిమగల శరీరము అంటారు.
అంటే మనలాంటి శరీరం కాదట యేసు ప్రభుది. ఒకవేళ మనలాంటి శరీరం అయితే పాపం చేస్తుండేవాడు. యేసు ప్రభు పాపం చేయలేదంటే ఆయన శరీరం స్పెషల్, మనలాంటి శరీరం కాదు అని అంటున్నారు. ఆయన రక్తం మనలాంటి రక్తం కాదు, ఆయన దేహం మనలాంటి దేహం కాదు అంటారు అనమాట. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చాడు. మనలాంటి స్వభావమును ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు, కానీ ఆయన మన వంటి వాడు. ఆయన మన వంటి వాడంటే మనలాంటి ఈ దేహాన్నే ధరించుకున్నాడు. పచ్చి అబద్ధం చెప్తారు. రెండోదిగా యేసు ప్రభు రెండో రాకడలో రాడు అని చెప్తారు. యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడని బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఏమంటారు? రెండోసారి ఇక రాడు అంటాడు. యేసు ప్రభు సిలువ మీద మరణించలేదు అంటారు. బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు సిలువలో మరణించాడని చెప్తుంది. పునరుద్ధానం లేదంటారు. పునరుద్ధానం అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారని బైబిల్ చెప్తుంది. దాన్ని ఏమంటారు? పునరుద్ధానం అంటారు. వీళ్ళు పునరుద్ధాన్ని నమ్మరు. లేదు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరో తిరిగి లేవరు, ఇదంతా అబద్ధం అంటారు. అంటే వాళ్ళ అబద్ధం చెప్తూ మళ్ళీ దేవుడు వాక్యం చెప్పిన నిజాన్ని అబద్ధం అంటారు. ఇలాగా పచ్చిగా అబద్ధాలు చెప్తారు. కిందటి వారం మీకు పరలోకపు తల్లి గురించి చెప్పాను. అసలు పరలోకపు తల్లి అనేది బైబిల్లో ఉందా? లేదు. కానీ పరలోకపు తల్లి పరలోకంలో ఉందని పచ్చి అబద్ధం చెప్తారు. ఇలాగా పచ్చి అబద్ధాలు చెప్తారు. ఇలా చెప్పి ఇలాంటి బోధల వలన నేరుగా విశ్వాసం నుండి మనం తొలగిపోతాం. ఇవి విన్నవాళ్ళు, నమ్మిన వాళ్ళు ఏమవుతారు? విశ్వాసం నుండి తొలగిపోతారు. విశ్వాసం నుండి తొలగిపోతే వాళ్ళు పొందిన రక్షణ నుంచి కూడా ఏమవుతారు? తొలగిపోతారు. అదే కావాలి సాతానికి. సాతాను ప్రయాస అంతా ఏంటి? ఏదో రకంగా ప్రభుదాస్ గారు పొందిన రక్షణని కోల్పోయేలా చేయాలి. అది దానికోసం ఏం చేయాలి? రక్షణ విశ్వాసం వల్ల వచ్చింది కనుక విశ్వాసం నుంచి తొలగేలాగా చేయాలి. దానికి అబద్ధాలు చెప్తాడు అనమాట. ఇలాగా నేరుగా అబద్ధాలు చెప్పే బోధలు ఉన్నాయి. వీళ్ళని గుర్తించడం చాలా సులువు. అలా అని వీళ్ళ మాయలో పడిపోయి మోసపోయిన వాళ్ళు లేరా అంటే వందలు, వేలు, లక్షలు కూడా ఉన్నారు. కనుక వీళ్ళని ఏం తక్కువ అంచనా అవసరం లేదు. వీళ్ళలో ప్రమాదకరమైన వాళ్ళే. కొన్ని వందల వేల మందిని మోసపరిచి వాళ్ళు విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నారు. కనుక అబద్ధికులు కూడా చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఇక రెండోది స్వేచ్ఛాపరులు. రెండో రకము దుర్బోధలు ఏంటంటే వీళ్ళు రెండో రకం ఏంటంటే స్వేచ్ఛాపరులు. స్వేచ్ఛాపరులు అంటే ఏం చెప్తాను. వీరు దేవుని వాక్యం నుండి కొన్ని తీసేస్తారు. దేవుని వాక్యాన్ని శరీర దురాశలకి అనుకూలంగా మలుచుకుంటారు. దేవుని ఆజ్ఞల విషయంలో స్వేచ్ఛను కోరుకుంటారు. దొంగతనం చేయకూడదు అని అనుకోండి, 1,00,000 రూపాయలు తీస్తే తప్పు. మెడలో బంగారపు గొలుసుని తీసేసుకుంటే దొంగతనం. అంతేగాని ఒక 100 రూపాయలు తీసుకుంటే తప్పే ఉంది. అలాగా అంటే పలచన చేస్తారు. దేవుని ఆజ్ఞ ఏం చేస్తారో 1,00,000 రూపాయలు తీసుకుంటే దొంగతనం, కానీ 100 రూపాయలు తీసుకుంటే తప్పే ఉంది. ఏదో అవసరం కొద్ది తీసుకున్నాం, దాన్ని కూడా దేవుడు తప్పంటాడా? ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మనకి? అలాగనమాట. అంటే దేవుని ఆజ్ఞని ఏం చేస్తారో పలచగా చేస్తారు. వీలైతే కొన్ని దేవుని ఆజ్ఞలు వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. మొత్తానికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ శరీర దురాశలకు, వాళ్ళ లోకానుసారమైన జీవితానికి అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ళకు దొంగతనం చేయాలని ఉంది, వాళ్ళకి జారత్వం చేయాలని ఉంది, వాళ్ళకి లోకంలో ఇష్టానుసారంగా తిరగాలని ఉంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ దేవుని వాక్యం అనేది నిర్బంధిస్తుంది, అలా ఉండకూడదు, అలా చేయకూడదని. దానికి వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఆజ్ఞలు వక్రీకరిస్తారు, లేదా ఉన్న ఆజ్ఞలు తీసేస్తారు. కొన్ని ఆజ్ఞలు, దేవుని ఉన్న కొన్ని వాక్యాలను తీసేస్తారు. దాని ద్వారా వాళ్ళు స్వేచ్ఛను పొందుతారు, వాళ్ళకి నచ్చినట్టుగా బతకవచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టుగా బతకచ్చు. అంటే వీళ్ళ బోధ అంటే ఏంటంటే మనకు నచ్చినట్టుగా బతకవచ్చు.
ఏం పర్వాలేదు, దేవుని వాక్యం మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు బతకాల్సిన అవసరం లేదు, పర్లేదు పర్లేదు అని చెప్తూ ఉంటారనమాట. దేవుని వాక్యమును తీవ్రంగా తీసుకోరు. దేవుని వాక్యాన్ని శత్రువులను ద్వేషింపక ప్రేమింపవలను అంటారు. అంత మన వాళ్ళని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన లేదు అంటారు అన్నమాట. అసూయ మోహపు చూపులు ఎవరికొండో అంత తీవ్రంగా తీసుకోవాల్సిన లేదు, పర్లేదు. ఏదో దొంగతనం వ్యభిచారం చేస్తే తప్పు కానీ, మోహపు చూపు చూస్తే తప్ప, ఏదో ఎదుటోని పొడిచేస్తే తప్పు కానీ, ద్వేషిస్తే పెద్ద తప్ప, ఏదో మనం కక్ష పెట్టుకొని పగ తీర్చుకుంటే తప్పు కానీ, కోపం కలిగి ఉంటే తప్ప ఏం కాదు, అదేం కాదు అని ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని పలచన చేస్తారు, కొన్నిటిని తగ్గించి చూపిస్తారు. దొంగతనం చెయ్యొద్దన్నదే ఆశించొద్దని కూడా బైబిల్ చెప్పింది. వ్యభిచరించొద్దని చెప్పిన బైబిలే మోహపు చూపులు కూడా చూడొద్దని చెప్పింది. నరహత్య చెయ్యొద్దన్న బైబిలే ఎదుటి వ్యక్తిని, సహోదరుణ్ణి ద్వేషించవద్దు అని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చెప్తాడు? దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇంకేంటి నరహత్య చేయకూడదని చెప్తారు. మరి ఆ మూడిటి గురించి చెప్పరు, ఎత్తరు. ఎందుకు ఎత్తరు? పర్వాలేదు, అవి ఎంత పెద్ద ఆజ్ఞలేం కాదు, అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిలో ఉండవు మోపు చూపులు, ఎవరిలో ఉండవు ద్వేషం, ఎవరిలో ఉండదు, అందరిలోనూ ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు అంతే, అవి కూడా ఉండకూడదు అంటున్నాడు. అంటే ఉండకపోతే మీరు పరలోకానికి రారు అనేమి అంటలేదు కదా అన్నట్టుగా దేవుని వాక్యమును తీవ్రంగా తీసుకోరు, చులకనగా తీసుకుంటారు. దేవుని నిషేధంలో స్వేచ్ఛను వెతుకుతారు. దేవుడు ఒక నిషేధించాడు అనుకోండి, ఇది తినకరా అన్నాడు అనుకోండి, పర్లేదు తినొచ్చు ఏం కాదు. లేదా నువ్వు అక్కడికి వెళ్ళకూడదురా, పలానా చోటుకి వెళ్ళకూడదురా అన్నారనుకోండి, దేవుడు మద్యపానాన్ని ఏం చేశాడు? నిషేధించాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసమును తరచుగా కొంచెం కొంచెం పుచ్చుకొని మనం ఉంది కదా, కాబట్టి మేము కూడా కొద్దిగా పుచ్చుకుంటాం అంటారు. అంటే దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో అంటాడండి, మద్యమును ఎవరికి ఇవ్వాలంట? కష్టాల్లో దుఃఖంలో ఉన్నవాడికి ఇవ్వాలంట మద్యం అనేది. అది తాగాడు మర్చిపోతాడట అని సామెతల్లో ఉందండి. అలాంటి వాక్యాలు తీసుకుని, ఇదిగో ద్రాక్షారసం అనేది కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఇమ్మని ఉంది కదా, కాబట్టి నేను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగను, బాగా కష్టాలు వచ్చి ఇక బాధ తట్టుకోలేక నిద్ర పట్టకపోతే అప్పుడే నేను తాగుతూ ఉంటాను అంటారు. వీళ్ళు ఏంటనమాట, బైబిల్లో వాళ్ళకి అనుకూలమైన వచ్చేల్ని తీసుకొని ఏం కోరుకుంటారు? స్వేచ్ఛని. దేని కోరుకుంటారు? స్వేచ్ఛని. ఆ స్వేచ్ఛ ద్వారా తమ శరీర దురాశలు నెరవేర్చుకుంటారు. దేవుడు వేసిన సంఖ్యల్ని తెంపేసుకుంటారు. దేవుడు పెట్టినటువంటి బౌండరీస్ ఏమంటారు దాన్ని ఏమంటారు? బౌండరీస్ని ఏమంటారు? సరిహద్దులు. దేవుడు పెట్టినటువంటి ఆ సరిహద్దుల్ని తెంపేసుకుంటారు. ఆ కంచిని, దేవుడు పెట్టిన కంచిని తెంపేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అలా బోధించి విశ్వాసుల్ని మోసం చేస్తారు. ఇలాంటి బోధల వల్ల మొదట బాగానే కనిపిస్తుంది. ఇలాంటి బోధలు మొదటగా బాగానే ఉన్నట్టు కనిపించిన తర్వాత మెల్లమెల్లగా ఆత్మీయ జీవితంలో నాణ్యత తగ్గిపోయి విన్నవాళ్ళు లోకానుసారంగా మారిపోతారు. మొదట్లో ఇది చెప్తారేంటి? చెప్పరు. కొంచెం మంచి విషయాలే చెప్తారు. యేసుప్రభుని నమ్మండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అని చెప్తారు. కానీ ఆ బోధను వినే కొలది ఆ రాజీ పడే ఆ బోధన అలా ఎక్కిస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని పలచన చేసి చెప్తూ ఉంటారు. దేవుని వాక్యంలో వక్రీకరించి స్వేచ్ఛను పొందేలా చెప్తుంటారు. వాళ్ళ స్టైల్లో చెప్తుంటారు స్వేచ్ఛ. అందువల్ల వినేవారి యొక్క ఆత్మీయ జీవితంలో నాణ్యత తగ్గిపోయి వాళ్ళు మెల్లమెల్లగా లోకానుసారంగా మారిపోతారు. ఇటువంటి బోధ ఎలా ఉంటుందంటే ఏదో పరిణితి చెందిన బోధలాగా జ్ఞానంగా అనిపిస్తుంది. ఆ 4-5 రెఫరెన్స్లు చూపించి మనకి ఎలా కనిపిస్తుందంటే, ఈ బోధ ఎలా కనిపిస్తుందంటే ఏదో పరిణితి చెందిన బోధ. ఏంటి నువ్వు ఏదో ఆ ముసల క్రైస్తవ్యం,
ఆ పాత క్రైస్తవ్యం, ఆ చేదస్తం, ఇంకా చేదస్తంలోనే ఉన్నావా, రా దేవుడిచ్చిన స్వేచ్ఛ, ఫ్రీగా ఉండు ఓను అలా ఉంటావేటి అన్నట్టుగా ఉంటుంది అనమాట. అది విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఓహో వీళ్ళు ఏదో సంస్కరిస్తున్నారు, చేతస్థపు క్రైస్తవ్యాన్ని ఏదో సంస్కరిస్తున్నారు అనుకుంటాం మనం. అలాగే కనపడుతుంది, జ్ఞానంగా అనిపిస్తుంది. కానీ ఇది స్లో పాయిజన్ లాంటిది. ఏదో సంఘాన్ని సంస్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో మనల్ని ఒక స్వేచ్ఛలోనికి, సరైన క్రైస్తవ్యంలోనికి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ విషాన్ని ఎక్కిస్తారాలో, అది స్లో పాయిజన్ అనమాట. మెల్లమెల్లగా మెల్లమెల్లగా విషాన్ని ఎక్కిస్తారు, ఒకేసారి ఎక్కించరు. అది స్లో పాయిజన్లా పనిచేస్తుంది, విశ్వాసిని మెల్లగా చంపేస్తుంది. పాయిజన్కి స్లో పాయిజన్కి తేడా తెలుసా? పాయిజన్ అంటే వాడు కొన్ని క్షణాల్లో లేదా కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడు. స్లో పాయిజన్ అంటే అతడు కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో చచ్చిపోతాడు. మందు పెట్టడం అనేది లేదండి, మీరు దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. మందు పెట్టడం అనేది లేదు, చేతబడి చేసి మందు పెట్టడం అనేది లేదు. స్లో పాయిజన్ అనేది ఉంది. మందు అనేది కల్పితం, స్లో పాయిజన్ అనేది నిజం. కొంతమంది మనుషులకి నచ్చక స్లో పాయిజన్ ఇస్తారు. అది చేతబడి చేసిన మందు కాదు, అది విషం. విషాన్నే పల్చగా చేసి ఇంత ఇస్తారు, కొంచెం దేంట్లోనే వేసి ఇస్తారు. అదేమొద్దు మెల్లమెల్లగా మనుషుడి నాకేదో చేతబడి చేశారు, నాకేదో అయిపోయింది అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు మొత్తానికి ఇచ్చేస్తున్నారు. అది మందు పెట్టడం కాదు, చేతబడి చేయడం కాదు, నీకు విషాన్ని పెడుతున్నారు, అది చచ్చిపోతుంది. అలానే ఇది అన్ని చోట్ల జరగదండి, ఎక్కడో కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. ఈ స్వేచ్ఛాపరుల యొక్క బోధ ఎలా ఉంటుందంటే విషం పెట్టిన బోధలాగా ఉండదు, స్లో పాయిజన్ బోధలాగా ఉంటుంది. ఒక విశ్వాసిని మెల్లమెల్లగా లోకానుసారమైన జీవితంలోనికి నడిపించారు. ఈ బోధలో విన్నటువంటి విశ్వాసులు ఏమవుతారంటే మెల్లమెల్లగా లోకానుసారులుగా, శరీరానుసారులుగా, తమ ఇచ్ఛలను తమ కోరికలను తీర్చుకునేవారుగా మారిపోతారు. మీలో కొంతమంది అనుభవం కలిగిన వాళ్ళు, ఆయా సంఘాలకు వెళ్ళిన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పింది అబద్ధమా కాదా అనేది మీకు తెలుసు. కొన్ని సంఘాల్లో బోధలు ఎంత పల్చగా ఉండి లోకానుసారం, టేక్ టీజీగా, పాపమా అయితే ఏంటి, సాయంత్రం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించంటే పోద్ది, కడుక్కుంటే పోద్ది అని చెప్పే బోధకులు కూడా ఉన్నారు. మీకు తెలుసు ఎలాంటివని అని నేను అనుకుంటున్నాను. కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండో రకం వాళ్ళు, మొదటి రకం వాళ్ళు పాయిజన్ బోధ అయితే, రెండో రకం బోధ స్లో పాయిజన్ బోధ. దీనికి ఎక్కువ మంది పడిపోతారండి. ఎందుకని? బాగుంటుంది ఈ బోధ, బైబిల్లో అద్భుతమైన విషయాలు, మంచి మంచి విషయాలు చెప్తూ మన లోకానుసారంగా ఇక ప్రవర్తన విషయానికి వచ్చేసరికి పర్వాలేదులే, ఏం కాదులే, తప్పు లేదులే అంటే ఎలా ఉంటుందండి, మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. పర్లేదా, ఓకే, అమ్మో ఇంతకాలం నేను అనుకున్నాను. ఇదేదో మన మీద ఉన్న భారం తీసేసినట్లు, మనల్ని ఏదో స్వేచ్ఛలోకి నడిపించినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ప్రియమైన దేవుని వారలారా, నేను చెప్తున్నాను, ఆ విశ్వాసిని మెల్లమెల్లగా లోకానుసారమైన వ్యక్తిగా, లోకంతో రాజీపడి బ్రతికే వ్యక్తిగా మార్చేస్తాం. ఒక విశ్వాసి లోకంతో రాజీపడి బ్రతుకుతున్నాడంటే ఇక ఆ విశ్వాసి పని అయిపోయినట్టే కాదంటే అయిపోయింది, కథం. ఇలాగా ఈ స్వేచ్ఛాపరులు వాళ్ళ బోధల చేత విశ్వాసుల్ని లోకానుసారులుగా, లోకంతో రాజీపడి బ్రతికే వారిలా మార్చేసి వారిని చంపేస్తారు. ఇక మూడోది ఏంటండి? లోకానుసారులు అంటే వీరి బోధల్లో ఎక్కువ శాతము లోక ఆశీర్వాదాల కొరకు బోధిస్తారు. ఈ లోక జీవితంలో ఆరోగ్యం కొరకు, ఇల్లు కొరకు, పిల్లల కొరకు, వివాహం కొరకు, ఉద్యోగం కొరకు, ప్రమోషన్ కొరకు, స్వస్థత కొరకు, అప్పులు తీరడం కొరకు, వ్యాపారంలో లాభాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, వీటి కొరకే బోధిస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ అప్పులను దేవుడు దీవించునుగాక అంటూ ఉంటారు. సరే, ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని
చేయబోతున్నాడు. ఏంటి అద్భుత కార్యం? నీ ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీరబోతున్నాయి ఈ వారంలో. ఇవన్నీ వింటున్న వాళ్ళు అందరూ ఏమైపోతుంటారు? అమ్మ, అప్పులు ఉన్నవాడు అందరికీ ఎలా ఉంటుంది? అమ్మ దేవునికి స్తోత్రం అనుకుంటారు. ఎప్పటి నుంచో వివాహం లేని ఓ సోదరుడా, నీకు వివాహం అయిపోద్ది అని అంటాడు. దేవుడు చేస్తాడండి, ఆయన పిల్లలుగా మనకి ఇవన్నీ చేస్తాడు, నేను కాదనట్లేదు. అపోస్తలులు ఇలాగే బోధించారా? పత్రికల్లో ఉన్నాయి కదా, మీరు పత్రికలు చదివారు కదా, పత్రికల్లో ఎక్కడైనా సరే, ఓ సోదరుడా, ఇల్లు లేని నీకు దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు, నీకు ఉద్యోగం లేని నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, చదువుల్లో మన్నతమైన స్థాయిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు అని పత్రికల్లో ఎక్కడైనా ఒక వచనం చూపించండి. లోకానుసారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఒక వచనం చూపించండి. స్వస్థతలు చేశారా లేదా? అపోస్తలులు చేశారు. అంటే 90% ఈ లోకాశీర్వాదాల గురించే. ఆ వెళ్ళే వాళ్ళందరూ కూడా దేని గురించి వెళ్తారు? ఇకైతే వినేవాళ్ళందరూ కూడా దేని గురించే వింటారు? లోకాశీర్వాదాల గురించే వింటారు. కాబట్టి వాళ్ళ ఆలోచన, వాళ్ళ వాక్యము, వాళ్ళంతా కూడా దేనికోసం చూస్తారు? లోకాశీర్వాదాలు. ఇలాంటి వాళ్ళే వాగ్దానాలు బాగా నమ్ముతూ ఉంటారు. వాగ్దానం అని ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నోటి తీసుకుంటారు. నిత్యముగా నేను ఆశీర్వదిస్తాను అని ఉందనుకోండి, అయ్యో బాబోయ్, దేవుడు నన్ను నిత్యంగా ఈ సంవత్సరం ఆశీర్వదిస్తాడట, నాకేదో ఉద్యోగం రాబోతుంది, నాకేది అంటే వీళ్ళ మనసంతకి దేని మీద ఉంటుంది? ఈ లోక జీవితం మీదే ఉంటుంది. కనుక వీళ్ళని కూడా లోక ఆశీర్వాదాల గురించే 90% చెప్తారు. 10% మాత్రమే ఆత్మీయమైన విషయాల గురించి చెప్తారు. ఆత్మీయ విషయాల గురించి సువార్త కూడా చెప్తారండి, చెప్పరని నేను అన్ను, చెప్తారు. కానీ ఎంత చెప్తారు? ఒక 10%. మనం కూర అన్నం తింటాం, కూర అన్నం తింటామా? తిన్న తర్వాత ఏ అన్నం తింటాం? పెరుగు అన్నం తింటాం. ఏది ఎక్కువ తింటాం? కూర అన్నం ఒక 90% తింటాం, పెరుగు అన్నం ఒక 10% తింటాం. వీళ్ళు అలా కాదు. వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే పెరుగు అన్నం ఏమో 90% పెడతారు, కూర అన్నం మాత్రం 10% పెడతారు. ఇది తిన్నవాడు, ఇలా తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడా? లోటాలు పెరుగు అన్నం తిన్నవాడు ఏమవుతాడండి? ఇక అడిగి పెరుగులు ఏముంటుందండి? కూరలోనే కదా ప్రోటీన్స్ అయినా ఆరోగ్యమైనా. అప్పుడు వాడు బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? అందుకే శరీర ఆశీర్వాదాలు ఎక్కువగా ప్రకటించే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళంత బలమైన విశ్వాసంగా వాళ్ళు ఉండరు. అంత మంచి ప్రవర్తన, మంచి ఆత్మీయ జీవితం వాళ్ళలో కనిపించదు. అందులో కూడా ఒకరో ఇద్దరో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే వినేవాళ్ళు ఎక్కువగా ఏమవుతారంటే లోక ఆశీర్వాదాల కొరకు ఆలోచించేవాళ్ళుగా, ఆత్మ గురించి, ఆత్మీయమైన విషయాల గురించి ఆలోచించని వారిగా, దాని గురించి పట్టించుకోని వారిగా ఉంటారు. రైట్. ఇక 4వది ఏంటండి? అతివాదులు. ఇక 4వది అతివాదులు. రైట్. వాక్యమునకు అతివాదులు అంటే ఏంటి చెప్తాను. అతివాదులు అంటే, అతి అంటే ఏంటండి? ఎక్కువ. అతి అంటే కొంచెం ఎక్కువ అన్నమాట. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా అన్నమాట. అంటే దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్తారు. అది అన్నమాట. కనుక అతివాదులు వాక్యమునకు అదనముగా కలిపి బోధిస్తారు. అంటే వాక్యం చెప్పిందే కాకుండా ఇంకా వాక్యం చెప్పంది కూడా కలిపి చెప్తారు. దేవుని ఆజ్ఞలకు అదనంగా సొంత ఆజ్ఞల్ని కలిపి చెప్తారు. అంటే దేవుడు ఒక 10 చెప్పాడు అనుకోండి, వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో 2 వేసి చెప్తారు. దేవుడు చెప్పిన 10 చెప్తారు, కానీ మళ్ళీ వాటికి వీళ్ళు ఒక 2 వేసి కలిపి చెప్తారు. ఈ 2 ఎక్కడియండి అని అడిగితే, మాట్లాడుకో, ఇది అంతే, నీకు మంచి, ఇది అన్నావా నీకు గుడ్డు, లేదంటే నువ్వు అయిపోతావు అంటారు. దేవుడు 10 కదండి చెప్పాడు, మళ్ళీ ఈ 2 ఎక్కడండి అంటే మాట్లాడకూడదు, విమర్శిస్తున్నావు, నువ్వు అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఈ 2 కూడా, ఈ 10 పాటించాలి, ఈ 2 కూడా పాటించాలి అంటారు. అతి. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? దేవుడు చెప్పినవి 10, మళ్ళీ ఎక్స్ట్రా 2 వేశారు, వీళ్ళు సొంతం వేశారు. అంటే దేవుని వాక్యానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్స్ట్రా కలుపుతున్నారు.
అందుకే వీళ్ళని ఏమంటారు? అతివాదులు. అతివాదులు. అందుకే ప్రకటన గ్రంథంలో చివరిన ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుని వాక్యములో నుండి దేనిని తీసివేయకూడదు, దేనిని కలపకూడదు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయము 19వ వచనం. ఎంత? ఈ గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన చాలు కనుక ఇక్కడ మనకు రెండు కనపడుతున్నాయండి. ఒకటి, ఈ దేవుడిచ్చిన వాక్యానికి దేన్ని తీసేయకూడదు, ఇచ్చిన దానిలో దేన్ని తీసేయకూడదు. అలాగే ఇచ్చిన వాక్యానికి దేన్ని కలపకూడదు. చెప్పండి. దేవుని వాక్యానికి ఉన్నది తీసేయకూడదు, దేవుని వాక్యానికి లేనిది కలపకూడదు. రైట్. ఉన్నదాన్ని తీసేసేవాళ్ళేమో స్వేచ్ఛాపరులు, ఉన్నదానికి ఎక్స్ట్రా కలిపేవాళ్ళేమో అతివాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మాట్లాడి ఊరుకునేవారు సత్యవాదులు. రైట్. అతివాదులు ఎలా అంటే వీరు పైకి ఇలాగా దేవుని వాక్యానికి అదనంగా కలిపి వాక్యాన్ని చెప్పి ఇంకా స్ట్రిక్ట్గా చేస్తారు. ఇంకా అంటే దేవుడే కట్టాడు కట్లు, వీళ్ళు ఇంకా ఇంకో కట్టు కడతారు. దేవుడే కాళ్ళకి సంఖ్యలు వేశాడు, వీళ్ళు మళ్ళీ ఇంకా బలమైన సంఖ్యలు వేస్తారు. దేవుడే ముళ్ళ కంచేశారు, దానికి వీళ్ళు ఇంకొక కంచేస్తారు. ఇదంతా చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే అతిక్రమ శిక్షణ, అత్యాసక్తి, అతిభక్తి పరులుగా కనిపిస్తారు. ఇదంతా చూస్తామంటే ఏమనిపిస్తుంది మనకి? అయ్య బాబోయ్, ఎంత క్రమశిక్షణో, ఎంత ఆసక్తో, ఎంత భక్తో అని మనం అనుకునేలా కనిపిస్తుంది. మొదటగా చూసిన వాళ్ళందరికీ కూడా అక్కడున్న బోధ, అక్కడ వినేవాళ్ళు, అదంతా మనం చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఎంత డిసిప్లినో, ఎంత క్రమశిక్షణో, ఎంత ఆసక్తో, ఎంత భక్తో కనిపిస్తారు. అక్కడున్న క్రమశిక్షణ అతి క్రమశిక్షణ, అత్యాసక్తి, అతి భక్తి పరులుగా వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇలాంటి బోధ వలన స్వనీతి పరులను, ఇతరులను తృణీకరించి గర్విష్ఠులుగా మారిపోతారు. అది సంగతి. ఇలాంటి బోధ వినడం వలన ఇలాంటి బోధలు వినడం వలన విశ్వాసులు ఏమైపోతారంటే స్వనీతి పరులు అయిపోతారు. స్వనీతి పరులను, ఇతరులను తృణీకరించి చిన్న చూపు చూసి గర్విష్ఠులుగాను మారిపోతారు. వీరి బోధలు పైకి భక్తిగాను వాక్యానుసారంగాను కనిపించినా స్వనీతిపై ఆధారపడుతూ దేవుని కృప నుండి తొలగిపోయేలా చేస్తాయి. అర్థమవుతుందా? అంటే ఈ బోధలు ఎలాగనంటే వాక్యానుసారంగా ఉన్నట్టే ఉంటాయి, తర్వాత భక్తిగా ఉన్నట్టే ఉంటాయి, చాలా క్రమశిక్షణగా ఉన్నట్టు ఉంటాయి. కానీ అవి ఒక విశ్వాసిని స్వనీతిపై ఆధారపడేలా చేసి దేవుని కృప నుండి తొలగిపోయేలా చేస్తాయి. దేవుని కృప నుండి తొలగిపోయేలా చేస్తాయి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు పెట్టని షరతులు, నిషేధాలు పెడతారు. దేవుడు కూడా పెట్టని షరతుల్ని వీళ్ళు పెడతారు, దేవుడు కూడా పెట్టని నిషేధాల్ని వీళ్ళు పెడతారు. చూపిస్తారు వాక్యాలన్నీ కూడా. దేవుడు పెట్టడు నిషేధాన్ని, కానీ వీళ్ళు పెట్టేస్తారు. దేవుడు పెట్టడు షరతుల్ని, కానీ వీళ్ళు పెడతారు. ఇవి ఎక్కడివి అంటే అంతే, అవి ఉన్నాయి. వీళ్ళ బోధల్లో విపరీతమైన వాదాలు, వితర్కాలు కనిపిస్తాయి. మళ్ళీ చెప్తున్నారు, వీరి బోధలు ఏం కనిపిస్తాయి? విపరీత వాదాలు, వితర్కాలు కనిపిస్తాయి. అంటే బైబిల్లో ఉన్నవి చెప్పటం వాదం, లేకపోయినా ఉన్నట్టుగా చెప్పడం, లేకపోయినా ఉన్నట్టుగా
మాట్లాడడం అనేది విపరీతమైన వాదం, వితర్కాలు వీళ్ళ బోధలో కనిపిస్తాయి. మొండిగా అడ్డగోలుగా మాదే కరెక్ట్ అని వాదిస్తారు. మొండిగా అడ్డగోలుగా మాదే కరెక్ట్ అని వాదిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని విశాల దృక్పథంతో ఆలోచించరు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచించరు. వాళ్ళు నమ్మిందే కరెక్ట్, వాళ్ళు చెప్తుందే కరెక్ట్ అనుకుంటారే తప్ప విశాలమైన దృక్పథంతో ఆలోచించరు. చూద్దాం, కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం. శాస్త్రులను మత్తయి సువార్త 23వ అధ్యాయము 2వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. రైట్. మీకు బైబిల్లో అతివాదులు అంటున్నారు కదండి బ్రదరు, బైబిల్లో ఎవరైనా అతివాదులు ఉంటే చెప్పండి అని మీరంటే, నిజంగా అండి పరిసయ్యులు అతివాదులకి బెస్ట్ ఎగ్జాంపుల్. అతివాదులకి మంచి ఉదాహరణ ఎవరండి? పరిసయ్యులు. మరి బ్రదరు స్వేచ్ఛాపరులకి మంచి ఉదాహరణ చెప్పండి అన్నారనుకోండి, బైబిల్లో మీకు మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే సద్దుకాయలు. సద్దుకాయలు ఆత్మ ఉంది, మృతుల పునరుద్ధానం ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది అని నమ్మరు. ఇక ఎన్ని లేనప్పుడు ఏముంటుంది? ఇక ఆ తాళ్ళు తెంపేసినట్టు అయిపోద్ది. మనిషి ఎలా బ్రతికినా ఇక అంటే స్వేచ్ఛాపరుడు. అంటే సద్దుకాయలు ఏంటి అనమాట? స్వేచ్ఛాపరులు. పరిచయలు అలాంటి వాళ్ళు అనమాట. ఇంకో తాడు ఇంకా ఎక్స్ట్రేజ్ కడతారు వీళ్ళు. అర్థం మీకు చూపిస్తాను ఇప్పుడు. కనుక అతివాదులకు మంచి ఉదాహరణ ఎవరు? పరిచయలు. ఇప్పుడు వాళ్ళ మనసులో పెట్టుకుని మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. రైట్. వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. రైట్. తర్వాత చదవండి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనల్లరు. రైట్. యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళు మోషే పీఠం మీద కూర్చున్నారు కనుక వాళ్ళు చెప్పే వినండి, పాటించండి, కానీ వాళ్ళు చేసినట్టుగా మీరు చేయకండి. వాళ్ళు మోయలేని భారాలు మనుషుల మీద మోపుతారు. ఇవేంటివి? మోయలేని భారాలు ఏంటి? మోయ శక్యము కానీ భారమైన బరువులు అంటే చెప్తాను చూడండి. దేవుడు వాక్యం ద్వారా పెట్టింది ఉదాహరణకి దేవుడు వాక్యం ద్వారా పెట్టిన బరువు ఇంత, మనిషి మీద ఎంత బరువు పెట్టాడు. వీళ్ళు ఏం చేస్తారో దానికి తోడు ఇంకో బరువు పెడతారు వీళ్ళు. ఈ బరువు వీళ్ళదే, ఓకేనా? దేవుడు ఎంత బరువు పెట్టాడు నాయన, ఇదిగో ఇది చేయి నాయన, ఇది దీని ప్రకారం కూడా దేవుడు పెట్టాడు. వీళ్ళు అని వీళ్ళు ఎట్టేస్తారు. ఈ బరువు ఎందుకు ఈ బరువు ఎక్కడదే? ఈ బరువు దేవుడు పెట్టింది, మరి ఈ బరువు ఎవరిదే? పరిచయులు పెట్టింది. అతివాదులు బరువు, ఎక్స్ట్రా బరువు పెడతారు అన్నమాట. అది కూడా ఎలాంటి బరువు పెడతారు? నాకులాగా సెల్ ఫోన్ అంతది పెట్టరు. ఏం పెడతారో, ఎంత బరువు, దీని నిండా నీళ్ళు ఉన్నాయి, ఈ బరువు పెడతారు. ఎడితే అయ్యి బాబోయ్ ఎటు పడిపోతుంది. రైట్. అంటే నా చేయి మోయగలుగుతుందా? అలాగా మోయలేనంత బరువు పెడతారు అనమాట. నేను మాట అడుగుతున్నాను, ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బోధ వినమన్నాడా లేదా? దాని ప్రకారంగా జీవించమన్నాడా లేదా? కానీ ఎక్స్ట్రాగా చెప్పింది చూసారా, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడా లేదా? అలాగే నేను కూడా చెప్తున్నాను కదండి. మీరే కదా బ్రదరు వెళ్ళమన్నారు, వినమన్నారు, పలానా ఆయన గురించి వినమన్నారు అని అన్నానంటే అన్నాను, మరి వినండి. ఖాళీగా కూర్చునే కొలది వినండి, దేవుని వాక్యాన్ని వినండి అన్నాను. వినమన్నాను కానీ దేన్ని వినమన్నాను? వినాల్సింది మాత్రమే వినాలి.
అదనంగా ఉన్నదాన్ని కూడా తలకెక్కిచ్చేసుకుని బుర్రపాటు చేసుకుంటే, నేను పాడు చేసుకోమని చెప్పట్లేదు కదా, వాదాన్ని వినమన్నాను కానీ అతివాదాన్ని వినండి. దేవుడు పెట్టిన భారాన్ని వినండి అంతే. వాళ్ళు సొంతంగా పెట్టిన భారాల్ని వినకండి. ప్రభు కూడా చెప్పాడు కదా, దేవుడు ఎంతవరకు అయితే పెట్టాడో అంతవరకే వినండి, అంతకు మించిన భారం జోలికి మీరు వెళ్ళకండి ప్రభు చెప్పాడు కదా. అదే నేను చెప్తున్నాను, ఇది వినండి, ఇది వినకండి. అతివాదులు 10 ఆజ్ఞలు చెప్తారు, దానికి ఇంకో 2 ఆజ్ఞలు చెప్తారు. నేను అన్నాను 10 ఆజ్ఞల వరకేనండి, ఈ ఎక్స్ట్రాగా వేసే 2 ఆజ్ఞల జోలికి మీరు వెళ్ళకండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు కట్టడలు ఇచ్చాడు. ఈ చేతులు కడుక్కుని అన్నం తినాలి, స్నానాలు చేసి భోజనానికి వెళ్ళాలి అనేది ఎక్కడుందండి బైబిల్లో? ఈ ఆజ్ఞలు దేవుడు పెట్టాడా? పెట్టలేదు. చేతులు కడుక్కుని స్నానం చేయకుండా భోజనం చేశారని వీళ్ళు అపవిత్రులు అంటున్నారండి. ఎవరో? శాస్త్రులు, పరిచయాలు. ఇలా అలా శాస్త్రులు, పరిచయాలు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు పెట్టిన సొంత ఆజ్ఞల్ని ఎవరైనా పాటించకపోతే చిచ్చి వీళ్ళకి అసలు బుద్ధి లేదు, పాపులు వీళ్ళు అన్నట్టు చూస్తారు. చూసారా? ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైందా? చేతులు కడుక్కుని అన్నం తినాలి, స్నానం చేసి గదిలోకి వెళ్ళాలి అనేది ఎవరు పెట్టిన ఆజ్ఞలు అయ్యి? దేవుడు పెట్టిన ఆజ్ఞలు కాదు, మనుషులు పెట్టినటువంటి ఆజ్ఞ. తన స్నానం చేసి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలనేది కూడా మనుషులు పెట్టిన ఆజ్ఞే. తల స్నానానికి ఉపవాస ప్రార్థనకి సంబంధం ఏంటి? చేయమనడంలో తప్పులేదు. యేసుప్రభు ఏమన్నాడంటే, చక్కగా తలస్నానం చేసి శుభ్రంగా ఉపవాస గుడికి వెళ్ళమ్మా అన్నాడు. చక్కగా మొహం అంతా కలకల్లాడుతూ వెళ్ళు, నీరసం మొహం పెట్టుకోకు అన్నాడు. ఈరోజు దాన్ని ఏం చేశారు? ఉపవాస ప్రార్థనకి వెళ్తే తలస్నానం చేసి వెళ్ళాలి. తలస్నానం చేసి వెళ్ళలేదనుకోండి, ఎవరినైనా ఎవరేమి ఈవిడ బుద్ధి జ్ఞానం కూడా లేదు, తలస్నానం చేద్దామని కూడా తెలియదు, తెల్ల చీర కట్టుకుని కూడా రాలేదు అని అంటారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనమాట? వీళ్ళు అతివాదులు. చేతులు కడుక్కోలేదని పాపులు అంటున్నారు, స్నానం చేయలేదని పాపులు అంటున్నారు. ఏంటి స్నానం చేయకపోతే, చేతులు కడుక్కోకపోతే పాపులా? అతివాదులు అంటే అంతే. వాళ్ళ సొంత ఆజ్ఞలు పెడతారు, సొంతమైన ఆజ్ఞలు ఎన్నో పెడతారు. లోకసువార్త 18:9 టకటక. లోకసువార్త 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. చాలు. ఈ పరిశీలి ఈ అతివాదులు ఎలాంటి వాళ్ళు అంటే, తాము నీతిమంతులు అనుకుంటారు, ఇతరుల్ని తృణీకరిస్తారు. సో మా సంఘమే, మేమే నీతిమంతులం, ఇతర సంఘాలన్నీ వేస్ట్గాళ్ళు. కనీసం వాళ్ళకి చాలా ఇలాంటి అతివాదులైన వాళ్ళు, మేమే సంఘం, మాదే సరైన సంఘం, మేమే పరలోకానికి వెళ్ళే సంఘం, మేమే దేవుని ఎదుట యోగ్యమైన సంఘం, మిగతా వాళ్ళు అసలు విశ్వాసులే కాదు, మిగతా వాళ్ళు ఎవరో క్రైస్తవులే కాదు అన్నట్టు చూస్తారు. వాళ్ళకి వందనాలు కూడా చెప్పరు, వాళ్ళని క్రైస్తవులుగా గుర్తించరు, వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించరు, అలాంటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళరు, వాళ్ళని అన్ని జనులు చూసినట్టు చూస్తారు, పాపులు చూసినట్టు చూస్తారు. మాకున్న నీ పంతన నిష్టలు గరిష్టలు వాళ్ళకి లేవు, వాళ్ళ పాపు లెక్క, సరైన భక్తి జీవితం లేనివాళ్ళు అన్నట్టు చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, పరిసయ్యులు సమరయ్యల్ని చిన్న చూపు చూసేవారట. వాళ్ళు ఇచ్చిన దాన్ని తాగేవారు కదంట, వాళ్ళు ముట్టుకున్న దాన్ని తినేవారు కదంట, వాళ్ళని రానిచ్చేవారు కదట. హై కుక్కలాగా చిక్ అదలవాడు అనేవారట. ఎవరిని? సమరయ్యుల్ని. పరిసయ్యులు సమరయ్యుల్ని ఏం చేసేవారు? తృణీకరించేవారు, చిన్న చూపు చూపి మీకు అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలీదు, మీకు అసలు సత్యం తెలీదు, చెక్ అన్నట్టుగా చూసేవారటండి.
మీరు ఇచ్చింది మేము తాగం, మీరు ఇచ్చింది మీరు ముట్టుకుంది మేము తినం అన్నట్టు ఉండేవారటండి. అతివాదులు 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 ఎలా ఉంటారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమాజంలో 2 రకాల వాదాలు ఉన్నాయి. ఒకరు స్వేచ్ఛాపరులు, ఒకరు అతివాదులు. సద్దుకయ్యులు, పరిసేయులు. సద్దుకయ్యులేమో స్వేచ్ఛాపరులు, పరిసేయులేమో అతివాదులు. వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి రోజుల్లో సత్యవాదిగా యేసు ప్రభు లోకరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? సత్యాన్ని బోధించాడు. సమరయుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీళ్ళు ఇవ్వమ్మా, తాగడానికి దాహం వేస్తుంది అని అడిగాడు. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. ఏంటి యూదుడివే నువ్వు, నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావా? మీరు మమ్మల్ని మొట్టరు అంటారు కదా, మేమంటే మీకు చిరాకు కదా, మా దగ్గరకు మీరు రారు కదా, మా నీళ్ళు మీరు ఎందుకు తాగుతారు అని అంటుంది. లేదమ్మా, నువ్వు ఇస్తే నేను తాగుతాను. యేసు ప్రభు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు, వాక్యాన్ని బోధించాడు. వాళ్ళు పెట్టిన భోజనాన్ని తిన్నాడు. వాళ్ళ ఇంట్లో ఆ రాత్రి పడుకున్నాడు. సత్యవాది ఓవరాక్షన్ చేయడు, అతివాదులే ఓవరాక్షన్ చేస్తారు. అంటొద్దు, ముట్టొద్దు అంటారు. సత్యవాది ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా ఉంటాడు, ప్రేమపూర్వకంగా ఉంటాడు, అందరినీ కలుపుకుని వెళ్తాడు. అందరినీ కలుపుకుని వెళ్తాడు. యేసు ప్రభు సత్యవాది అండి. యేసు ప్రభు చూసి మనం నేర్చుకోవాలి ఈరోజు. ఓకే, అపోస్తుల కార్యాలు 15:1 కొందరు యోధియా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున. అందరూ వింటున్నారండి? బోధరాజు గారు వింటున్నారా? వింటున్నారు. చాలా ఈరోజు ఈ బోధ మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏనన్నా? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఎక్కడ చెప్పింది దేవుని వాక్యం? రక్షణ పొందడానికి సున్నతి పొందాలని అపోస్తలులు చెప్పారా? చెప్పలేదు. కానీ ఈ అతివాదులు వచ్చి విశ్వాసం, మారు మనసు, బాప్తిస్మే సరిపోదు, నీటిలో పుడుక్కుని ములిగైతే మీకు రక్షణ వచ్చేస్తుందా? సున్నతి కూడా చేసుకోవాలి మీరు, సున్నతి లేకపోతే మీకు రక్షణే లేదు అంట. అంటే దేవుడు చెప్పంది కూడా దేవుడు చెప్పినట్టుగా చెప్పి, మీరు ఇలా చేయకపోతే మీకు అసలు రక్షణే లేదు, పరలోకమే లేదు, మీరు విశ్వాసే కాదు, మీది సంఘమే కాదు అని ఏం చేస్తారు? బెదిరిస్తారు, అడ్డుకోలుగా మాట్లాడతారు. మీకు అర్థమవుతుందండి? రక్షణకి సున్నతి పొందడానికి సంబంధం ఉందా? లేదు. కానీ వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు. రక్షణ పొందాలంటే, నువ్వు సరైన విశ్వాసం కావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో ఇది కూడా చేయాలి. ఇది దేవుడు చెప్పిందా? కాదు. వీళ్ళు సొంతంగా ఒక ఆజ్ఞని చెప్తారు, సొంతంగా ఒక షరతు పెడతారు, కొంతగా వాళ్ళు ఒక నిబంధన పెడతారు. దేవుడు పెట్టని షరతుని వాళ్ళు పెడతారు. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళని ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏనన్నా, ఆల్రెడీ అంతియోకులో ఉన్న సంఘస్థులందరూ రక్షణ పొందారా? రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసావా, వీళ్ళు అతివాదులు ఎలాంటి వాళ్ళు అంటే, రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పరు. రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ అతిబోధ వల్ల కలవరాన్ని పెడతారు. ఇప్పుడు ఈ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారు? క్వశ్చన్ మార్క్. అవునా, మీరు రక్షణ పొందలేదా? మా రక్షణ చెల్లదా? మా బాప్తీసం చెల్లదా? అంటే మేము ఇంకా రక్షణలో లేదా అని అనుకుంటారు కదండి, డౌట్లోకి వెళ్ళిపోతారు కదా. అలా డౌట్లో పడేలా చేసి వాళ్ళని వాళ్ళలో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ అతివాదులు అనమాట. అలా అనుకుంటున్నాడు, నేను కలుపుకోవాలనుకున్నాడంటే అతివాది అనమాట. అతివాది. నువ్వు వాక్యానుసారంగా రక్షణ పొందినా సరే నేను బెదిరించాలనుకుంటున్నాడంటే, లేనిదేదో చెప్పి మనల్ని భయపెడుతున్నాడంటే అతడు అతివాదని అర్థం అనమాట. అలా అతివాదులకు ఒక మంచి ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్తాను. చాలా ఉన్నాయి, అందులో ఒకటి చెప్తాను. యెహోవా సాక్షుల బోధ. యెహోవా సాక్షుల బోధ. ఈయన పేరు చార్లెస్ రూజెల్. ఈయన 1852లో పుట్టాడు, 1916 వరకు బ్రతికాడు. అంటే ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు. ఈయన అమెరికాకు టెక్సాస్ చెందినవాడు. అమెరికాలో
అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన యెహోవా సాక్షులు అనేటువంటి ఒక బోధన తీసుకొచ్చాడు. రైట్. ఈ బోధ ప్రకారం ఏంటంటే ఒకసారి చూడండి, ఈ బోధనలు చాలా ఉంటాయి, అందులో ఒకటి చెప్తాను చూడండి. రైట్. ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. తెలుగు, నెక్స్ట్ హిందీ, తర్వాత ఏ భాష, ఇంగ్లీష్, తర్వాత గ్రీకు, తర్వాత హిబ్రూ. రైట్. తెలుగులో నా పేరేంటండి? రత్నకిషోర్. హిందీలో నా పేరేంటండి? హిందీలోకి వెళ్తే నా పేరేమని పిలుతారు? హిందీలోకి వెళ్తే నా పేరేమని పిలుతారు? రత్నకిషోర్. రైట్. ఇంగ్లీష్లోకి వెళ్తే నా పేరుని పిలుస్తారు? రత్నకిషోర్. గ్రీక్ భాషలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా పేరు అడిగితే నేనేమని చెప్తాను, వాళ్ళు ఏమని చెప్తారు? రత్నకిషోర్. హిబ్రూలోకి వెళ్ళి నా పేరేంటని అడిగితే ఏమని చెప్తాం? రత్నకిషోర్ అని చెప్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు తెలుగులో యేసుక్రీస్తు పేరేంటి చెప్పండి? చెప్పండి. యేసుక్రీస్తు. రైట్. హిందీలో ఆయన పేరేంటి చెప్పండి? యేసు మసీహ్. యేసు మసీహ్. ఇంగ్లీష్లో ఆయన పేరు చెప్పండి? జీసస్ క్రైస్ట్. తర్వాత గ్రీకులో ఆయన పేరు చెప్పండి అని అంటే ఈసోస్ క్రిస్టోస్. హిబ్రూలో ఆయన పేరేంటంటే యేషువా మెస్సియా. అంటే యాక్చువల్గా యేసుక్రీస్తు వారి యొక్క పేరేంటంటే వాళ్ళ తల్లి మరియమ్మ పెట్టిన పేరేంటంటే, దేవదూత ద్వారా ఆనాడు హిబ్రూ భాషలో పెట్టిన పేరేంటంటే చెప్పాలి, యేసుక్రీస్తు కాదు. పెట్టిన పేరేంటి? యేషువా మెస్సియా. చెప్పండి ఏంటి? యేషువా మెస్సియా. రైట్. ఇప్పుడు తెలుగులో నా పేరు రత్నకిషోర్ అయితే హిబ్రూలో కూడా నా పేరేంటి? రత్నకిషోరే. కానీ ఇప్పుడు హిబ్రూలో యేషువా మెస్సియానే, ఇప్పుడు తెలుగులో ఏమని మార్చారు? రైట్. ఓకేనా? రైట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అపోస్తుల కార్యాలు, తొందరగా తీయండి, 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది. చాలు. కింద 12వ వచనం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే. ఏ నామమున? యేసుక్రీస్తు. అది చెప్పాలి నాకు. యేసుక్రీస్తు అను నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమను. రక్షణ పొందలేము. ఇప్పుడు మీరు బాప్తిసం ఏ నామమున పొందారు? రైట్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంట, యేషువా మెస్సియా అనే నామములో, ఆయన పేరు యేషువా మెస్సియా, ఆ నామములోనే రక్షణ ఉన్నది. ఆ నామములో మీరు బాప్తిసం పొందితేనే ఆ బాప్తిసం చెల్లుతుంది. ఆ నామమునే ప్రభువుని ఒప్పుకుంటే మీకు రక్షణ వచ్చింది. ఆ నామమున ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. యేసుక్రీస్తు ఎవరో?
మీరు యేసుక్రీస్తు అని వేరే పేరు మీద మీరు బాప్తీసం పొందారు కనుక మీ బాప్తీసం చెల్లదు. యేసుక్రీస్తు నామాన ప్రభు అని ఒప్పుకున్నారు కనుక మీకు రక్షణ రాలేదు. యేసుక్రీస్తు నామమును మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మీ బాప్తీసం చెల్లదు, మీ రక్షణ చెల్లదు, మీ ప్రార్థన చెల్లదు, అసలు మీరు విశ్వాసులే కాదు. మీరు నరకానికి వెళ్ళడం ఖచ్చితం అని చెప్తారు. ఒకసారి ఆలోచించండి. మరి వాళ్ళు అంటున్న మాట ఒకసారి ఆలోచించండి. అబ్రహం గారు తల గోక్కుంటున్నారు. ఇప్పుడు యేషువా మెస్సియా అనేది ఆయన పేరు. తెలుగులోకి వచ్చేసరికి యేసుక్రీస్తు అని ఉంది. యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు యేషువా మెస్సియా అనే పేరులోనే రైట్. ఇప్పుడు నువ్వు పొందలేదు కనుక నీ బాప్తీసం చెల్లదు, నువ్వు రక్షణ పొందలేదు, అసలు నీ సంఘమే సంఘం కాదు, నీ ప్రార్థన చెల్లదు, సాతాను మిమ్మల్ని మోసం చేసింది, ఇదొక మాయ, మీకు నరకమే అంతము అని చెప్తారు. అని చెప్పి ఏమని చెప్తారంటే, కాబట్టి సోదరుడా మరలా నువ్వు బాప్తీసం పొందాలి. యేషువా మెస్సియా నామంలో నువ్వు బాప్తీసం పొందాలి. యేషువా మెస్సియా నామంలో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తేనే నీకు రక్షణ అనేది వస్తుంది. ఈ సంఘములోనే, యెహోవా సాక్షుల సంఘములోనే నీకు రక్షణ ఉంది. ఈ సంఘములో తప్ప మరి ఏ సంఘములోనూ రక్షణ లేదు. కేవలం రెండవ రాకడలో యేషువా మెస్సియా మాత్రమే నిలబడుతుంది. ఈ సంఘమే నిలబడుతుంది తప్ప మిగతా సంఘాలన్నీ కూడా నాశనమైపోతాయి, నరకానికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ వింటుంటే మీకు వెన్నులో వెనుక పుడుతుందా లేదా? అతివాదులు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తారు. అతివాదులు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా అనడం అతివాదుల లక్షణం. బెదిరిస్తారు, భయపెడతారు, బెదిరిస్తారు. ఇది ఒక రకంగా ఏంటండి, ఇది బెదిరిస్తారు, భయపెడతారు. మీరు ఎక్కువగా ఆలోచించండి. అతివాదుల లక్షణం ఏంటంటే మా సంఘంలోనే రక్షణ ఉంది, మేం మాత్రమే క్రైస్తవులం, మాది మాత్రమే సత్యము, మిగతా వాళ్ళదంతా కాదు అని ఒక మండుగా పలికేటువంటి మాటలు ఉంటాయి. అసలు మాదే సంఘం, మిగతా అసలు సంఘమే కాదు, అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు, వాళ్ళంతా మత శాఖలు అని మాట్లాడతారు అన్నమాట. అలా మాట్లాడుతున్నారు అంటే అది ఎవరి లక్షణం అని మీరు గ్రహించాలి? అతివాదుల లక్షణం. అతివాదులు ఇప్పుడు కూడా ఇలా భయపెడుతూ ఉంటారు. ఈ చార్లెస్ రజెల్ అనేవాడు, రైట్, ఇప్పుడు నేను అడుగుతున్నానండి, రైట్, ఓకే, ఈ చార్లెస్ రజెల్ అనే వ్యక్తి ఎప్పుడు పుట్టాడు? ఈయన 1856లో పుట్టాడు. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుద్ది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 150. వెరీ గుడ్, బాగా చెప్పు. ఒక 150 సంవత్సరాలు అవుతుంది. అంటే మొన్న 150 సంవత్సరాలు అయింది. క్రైస్తవం ఎప్పటి నుంచి ఉంది? 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే 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 రైట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్, ఈ చార్లెస్ రజెల్ కెల్విన్ బోధలకు సంబంధించిన సంఘం ప్రెస్బిటేరియన్ సంఘానికి చెందినవాడు. ఏ సంఘానికి చెందినవాడు? ప్రెస్బిటేరియన్. ఆ సంఘాన్ని విభేదించి బయటకు వచ్చాడు. అంటే ఆ సంఘంలో అతను ఉండేవాడు, అందులో నుంచి బయటకు వచ్చాడు ఆయన. రైట్, ఇప్పుడు నేను అడుగుతున్నాను, అది ఆయన చరిత్ర. ఇప్పుడు ఆయనకి బాప్తీసం ఎవరు ఇచ్చారు? ఎవరో ఇప్పుడు ఆయనకి బాప్తీసం ఇవ్వాలిగా, ఎవరు ఇచ్చారు ఇప్పుడు? రైట్. రెండోది, ఆయనకి బాప్తీసం ఇచ్చినప్పుడు ఎవరి నామంలో ఇచ్చారు? ఆయన కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాడు కదా. ఒకవేళ ఈ నామం చెల్లదనుకుంటే, ఈ బాప్తీసం చెల్లదనుకుంటే చార్లెస్ రజెల్ గారి రక్షణ కూడా చెల్లదు. ఆయనకే చెల్లకపోతే ఆయన ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు కూడా చెల్లదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇది ఏమన్నమాట? ఇది వాదమా అతివాదమా? అతివాదం. ఈరోజు చాలామంది మా సంఘంలోనే బాప్తీసం తీసుకుంటేనే చెల్లిద్ది, మేమిస్తేనే చెల్లిద్ది అని అంటే, నేను కూడా అది అడుగుతున్నాను, సోదరా, నీ సంఘం ఎప్పుడు మొదలైంది?
100 సంవత్సరాల కిందతో 200 సంవత్సరాల కింద మొదలైంది కదా. ఎవరో ఒకరు మొదలెట్టారుగా. ప్రతి ఒక్కరూ అంటారు ఏమని, మాదే అపోస్తుల బోధ, మాదే 2000 సంవత్సరాల నుంచి ఉన్న సంఘం, యెరూషలేములో స్థాపించబడిన నిజ సంఘం ఎవరో మాదే. అనరు అప్పుడు ఆర్సీఎం వాళ్ళు అనరండి, మాదే నిజమైన సంఘం. ఏమంటారు? ఇవన్నీ ఈ ప్రొటెస్టెంట్లన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ 2000 సంవత్సరాల నుంచి ఉన్నది ఆర్సీఎంఏ. ఈ సంఘం తప్ప మరొక సార్వత్రిక సంఘం లేదు. ఇందులో బాప్తీసం తీసుకోకుండా బయట బాప్తీసం తీసుకుంటే అది చల్లదని ఆర్సీఎం వాళ్ళు అంటారా? అంటారు. పెంతెకోస్తలు కూడా అదే అంటారు. యెరూషలేములో స్థాపించబడిన సంఘం పెంతెకోస్తు సంఘం, ఇదే నిజమైన సంఘం, మిగతా సంఘాలన్నీ చల్లవు అంటారు. యెహోవా సాక్షుల సంఘం అంటారు, ఇదే అపోస్తుల బోధ, ఈ సంఘమే చెల్లుతుంది తప్ప మరి ఏ సంఘమో చల్లదు. ఈ సంఘం నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారంటే మీరు నరకానికి వెళ్ళిపోయినట్టే. మరి బైబిల్ బోధకులు పెద్దవారే, పిడి సుందరరావు గారు కూడా అదే అన్నారు మాతో. మొదట్లో బైబిల్ కాలేజీ అన్నారు, ఆ తర్వాత ఇది సంఘం అన్నారు. ఇదే సార్వత్రికమైన సంఘము, ఇక్కడే దేవుడిచ్చిన అంత్యకాలపు విప్లవం ఇది, ఇందులోనే రక్షణ, ఇందులో ఉంటేనే దేవునితో ఉన్నట్టు, బయటకు వెళ్ళారంటే మీరు నరకానికి వెళ్ళిపోతారని ఆయన చివరి దశలో చెప్పారు. ఆయన నేను బయటకు వచ్చే సమయంలో ఆయన చెప్పారు. ఆ మాట ఏంటి నాకు భయం వేసింది, ఊరు నాయను ఎలా బంధించేసాడేంటి అని. అంటే ఎవరికి వాళ్ళే ఏం చేస్తారు, మాదే అపోస్తుల సంఘం, మాదే యెరూషలేములో స్థాపించబడిన సంఘం అని ఎవరికాళ్ళు గోడ కట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటారు. అలా అంటే నేను మాట అడుగుతానండి, నేను అడుగుతాను, నాన్న మరి మీ సంఘాన్ని ప్రారంభించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటాడు కదా, ఆయనకి బాప్తీసం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన కూడా అంతకుముందు కూడా ఏ సంఘానికి చెందినవాడు ఆయన? అంతకుముందు ఆయన ఏ సంఘానికి చెందినవాడు? ఇప్పుడు పెంతెకోస్తుని ప్రారంభించినవాడు ఎవరో, ఆయనకి బాప్తీసం ఇచ్చింది ఎవరో, ఆయన ముందు ఏ సంఘంలో ఉండేవాడు? కాబట్టి ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా అతివాదాలు, వితర్కాలే తప్ప ఏమీ కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని చూసి ఏం భయపడకండి. ఈరోజు నాకేం భయం లేదు, బీబీఓలోంచి బయటకు వచ్చేసాను కాబట్టి నేను నరకానికి వెళ్ళిపోతాననే భయం నాకేం లేదు. ఎందుకంటే అది అతివాదం అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు నేను భయం లేకుండా ఉన్నాను. కాబట్టి నేను ఆ భయంలో ఉన్నాను, పిరికితనంతో ఉన్నాను. కానీ ఆ తర్వాత సత్యం నన్ను స్వతంత్రునిగా చేసింది. ఈరోజు నాకు ఎటువంటి భయమో లేదు. కాబట్టి ఇలాంటి భయాలకి, అతివాదులు వేసేటువంటి ఈ బాణాలకి ఏం భయపడకండి. ఎవ్వరికి బందీగా ఉండవలసిన అవసరం లేదు. దేవుని వాక్యానికి మాత్రమే మనం విధేయులుగా ఉండాలి. నేను మాట్లాడుతాను. మరి బ్రదరు ఇదేదో చాలా డిఫరెంట్గా ఉంది, ఈ యేసుక్రీస్తు యేసు మెస్సియా అని ఉంది కదా, ఏంటి దీని సంగతి అని అంటారా? చెప్తానుండండి. మన దేశాన్ని పరిపాలించే మంత్రి గారి పేరేంటి? ప్రధానమంత్రి గారు నరేంద్ర ఏంటండి, మళ్ళీ చెప్పండి. రైట్, ఇక్కడ 2 ఇంకా మళ్ళీ చెప్పండి. మీలో 2 పదాలు వచ్చినాయి తెలుసా అండి? చెప్తానండి. ఇక్కడ ఒక పాప అంటుంది మోదీ అంటుంది, అక్కడి నుంచి ఒక పదం వచ్చింది, ఏమంటుంది? మోడీ అంది. మోదీయా మోడీ ఆయన పేరు? 2 కరెక్టే నాన్న, విషయం తెలుసా? 2 కరెక్ట్. అంటే హిందీలో మోదీ, అది ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ఏమైంది? మోడీ అయింది. అంటే ఒక భాష నుంచి మరొక భాషలోకి వెళ్ళినప్పుడు పదాలు మారుతాయి, అక్షరాలు, పదం మారదు, అక్షరాలు మారుతాయి. అంత మాత్రాన మోదీ వేరు మోడీ వేరా? మన హిందీ ఛానల్లో మోదీ గారు అని మోత మోయిస్తారు. అదే అమెరికాలో ఇంగ్లీష్ ఛానల్లో మోడీ కమ్ టు ద అమెరికా అంటారు. అంత మాత్రాన మనిషి మారిపోతాడా? మారిపోడు. మోదీ అయినా ప్రధానమంత్రే, మోడీ అయినా ప్రధానమంత్రి. అలాగే యెషువా మెస్సియా అన్న మన రక్షకుడే, యేసుక్రీస్తు అన్న మన రక్షకుడే, యేసు మెస్సియా అన్న మన రక్షకుడే, జీసస్ క్రైస్తు అన్న మన రక్షకుడే, యేసుస్ క్రిస్టస్ అని గ్రీకులో అన్నా సరే మన రక్షకుడే. రక్షకుడు మారడు, అక్షరాలు మారినాయి, కొంచెం రూపాంతరం చెందినాయి. అంటే ఒక భాషలో నుంచి మరొక భాషలోనికి వెళ్ళినప్పుడు అక్షరాలు రూపాంతరం చెందుతాయి. అంత మాత్రాన మనిషి మారిపోడు. సూర్యుడిని ఇంగ్లీష్లో సన్ అంటారు, తెలుగులో సూర్యుడు అంటారు, హిందీలో ఏమంటారు?
రవి అంటారు, కానీ సూర్యుడు ఒక్కటే. అలాగే యేసుక్రీస్తు అన్న, యేసుమిసి అన్న, జీసస్ క్రైస్ట్ అన్న, ఈ గ్రీకులో ఇస్సస్ క్రిస్టోస్ అన్న, హిబ్రూలో యేసుమిసి అన్న, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. కాబట్టి మన బాప్తీసం చెల్లదేమో, మన రక్షణ చెల్లదేమో అని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్, ఓకే. ఇదండి మనకి ఎన్ని వాదాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇలా ఉంటాయండి దుర్బోధలు. ఇప్పుడు ఈ అతివాదాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారండి? ఈ అతివాదాల్లోకి వెళ్ళిన వారు స్వనీతిపరులుగా మారిపోతారు, ఇతరులను తృణీకరిస్తారు, తామే నీతిమంతులమని అనుకుంటారు, దేవుని కృప నుండి తొలగిపోతారు. కృప నుండి తొలగిపోవడం అంటే ఏంటి తెలుసా? రక్షణ నీకు ఎలా వచ్చింది? నీ క్రియల వల్ల వచ్చిందా, కృప వల్ల వచ్చిందా? ఆ కృపే పోయిందంటే నీకేం కూడా పోయినట్టే, రక్షణ కూడా పోయింది. వాళ్ళు రక్షణ ఎత్తారు కాదు, రక్షణని నీలోంచి తీసేస్తారు. కనుక ఇప్పుడు అతివాదులు కూడా ప్రమాదమా కదా? కరెక్ట్. సో ఇప్పుడు మనకి ప్రమాదకరమైన బోధలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 4 రకాలుగా ఉన్నాయన్నమాట. ఏంటా 4 రకాలు? అబద్ధికులు. మొదటిది ఏంటంటే అబద్ధికులు అంటే ఖచ్చితంగా అబద్ధం చెప్పేస్తారు, అర్థమైపోద్ది మనకి. రెండోది స్వేచ్ఛాపరులు. స్వేచ్ఛాపరులు అంటే పలచన చేసి దేవుని వాక్యాన్ని పలచన చేస్తారు, ఉన్న వాక్యాన్ని తీసేసి చెప్తారు, స్వేచ్ఛగా బ్రతకాలి అంటారు. స్వేచ్ఛాపరుల వల్ల ఏమవుతారు చెప్పండి? అది అబద్ధికుల వల్ల విశ్వాసం దారి తప్పేస్తుంది. రెండోది స్వేచ్ఛాపరుల యొక్క బోధ వల్ల ఏమవుతాడు విశ్వాసి? లోకానుసారమైన వ్యక్తిగా మారిపోతాడు. మూడోది లోకానుసారులు అంటే ఈ బోధ వల్ల ఏమవుతాడు విశ్వాసి? భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధమైన మనసుల మీద, సంగతుల మీద వాళ్ళు మనసు అంటే వాళ్ళు భౌతికవాదులు అవుతారా, ఆత్మీయవాదులు అవుతారా? భౌతికవాదులు. ఇంకెప్పుడు చూడ దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే రోగం తగ్గించాడు, మాకు ఈమెయిల్ చేశాడు, ఇంక ఎంతసేపు ఇంక ఇదే పాపం గురించి, లోపాల గురించి, జై జీవితం గురించి, ప్రార్థన గెలుపు గురించి, ఇంకెలాంటి విషయాలు ఏమి వాళ్ళకే ఉండవు. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే అతివాదం. ఈ అతివాదులు ఏంటంటే ఉన్నవానికి కొంచెం ఎక్కువ చేసి చెప్తారు. మీకు ఎప్పుడైనా మీకు ఏదైనా కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నప్పుడు మీరు ఏమనుకోవాలి? అతి అనుకోవాలి. పలసం చేసి చెప్తున్నప్పుడు ఏమనుకోవాలి? స్వేచ్ఛ అనుకోవాలి. అర్థమైందా? ఆశీర్వాదాల గురించే చెప్తున్నారు అనుకోండి, ఏమనుకోవాలి? లోకం అనుకోవాలి. ఉన్నదానికి అబద్ధం చెప్తున్నాడంటే ఏమనుకోవాలి? అది అబద్ధం. అలాగనమాట. స్వేచ్ఛాపరులకి అతివాదులకి మధ్యలో యేసు ప్రభు వచ్చాడు కదా. అంటే స్వేచ్ఛాపరులకి అతివాదులకు మధ్యలో సత్యవాది ఉంటాడు. ఓకేనా? అంటే మీరు వాక్యాన్ని ఉన్నదాన్ని తీసేస్తే అదేంటి? స్వేచ్ఛాపరులు. వాక్యానికి కలిపితే ఏమంటారు? అతివాదులు. మరి వాక్యం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. సత్యవాది ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. ఈ 4టికి మధ్యలో ఉంటుంది సత్యవాది. రైట్. ఇప్పుడు నేను అదే ట్రై చేస్తున్నాను. అందుకే ఈ స్వేచ్ఛాపరుల జోలికి వెళ్ళకుండా, అంటే మరీ అక్కడికి వెళ్ళిపోకుండా, అలాగే అతివాదుల మధ్యలోకి వెళ్ళకుండా, అలానే అబద్ధికుడిగా మారకుండా, అలాగని లోకానుసారిగా మారకుండా మధ్యలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నించి ఆ స్వచ్ఛమైన దాన్ని, ఆ సత్యవాదిగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ సత్యమైన వాక్యాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఒక రకంగా దేవుని కృపతో ఒక చిన్నపాటి పోరాటాన్ని చేస్తున్నాను. నా వరకు నేను కనబడని ఒక చిన్న పోరాటాన్ని నేను చేస్తున్నాను. అందులో నన్ను నేను రక్షించుకోవాలి, మిమ్మల్ని అందరినీ కూడా రక్షణలోనికి నడపాలి. అది నా ప్రయాస. మీరు నన్ను నమ్ముతున్నారు, సంతోషం. నన్ను నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, దేవుని వాక్యాన్ని విశ్వసించారు. దేవుని సేవకుడిగా మీరు నన్ను నమ్ముతున్నారు. ఇతను సత్యవాది, ఇతను సత్యాన్ని చెప్తున్నాడు. నేను ఆ సత్యమైన వాక్యాన్ని అందించడానికి ప్రయాసపడుతున్నాను. అతిలోకి వెళ్లకుండా, స్వేచ్ఛాపరుల్లోనికి వెళ్లకుండా,
మధ్యస్థముగా సత్యవాదిగా ఉండాలని, సత్యమైన వాక్యాన్ని చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా నన్ను గౌరవిస్తున్నారు, నన్ను నమ్ముతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు.